పశ్చిమ గోదావరి జిల్లా నవడూరులో కూటమి నేతలు ఏర్పాటు చేసిన సంక్రాంతి తిరునాళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎడ్లబండ్లు, గుర్రపు స్వారీలు, జైంట్ వీల్, కొలంబస్ ఉచితంగా ఎక్కి విహరించేలా ఏర్పాట్లు చేశారు. తిరునాళ్లను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా తిరునాళ్లను ఏర్పాటు చేసిన కూటమి నేతలకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. తిరునాళ్లకు వచ్చిన ప్రజల కోసం భోజనాలు కూడా ఏర్పాటు చేశామని కూటమి నేతలు చెప్పారు. అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు రమ్య సాయి. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ నవడూరులో మన సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని తెలుసుకుని ఇక్కడికి భీమవరం నుంచి వచ్చాము. మా అమ్మగారింటికి వచ్చాము. మేము ఇక్కడ అన్ని చూస్తే సంక్రాంతి సంబరాలు చాలా మిన్నంటాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా బాగా పాటిస్తున్నారు. ఎక్కడ చూసినా సరే కోలాహలం, పిల్లలు అన్ని కూడా చాలా బాగున్నాయి. మేము చాలా సంతోషించాము. సిటీలో మనం ఈ రోజుల్లో చూస్తే సాంప్రదాయాలు అన్ని కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇలా పల్లెటూరులో మనం ఇంకా మన సాంప్రదాయాలు అన్ని కూడా పాటిస్తూ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలే కాదు. నిరాశ్రమ మండలం భీమవరం నియోజకవర్గం నవడూరు గ్రామంలో రంగరంగ వైభవం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం మా కాన్సెప్ట్ ఆహ్లాదంగా పిల్లలతోటి, ఆడవాళ్ళతోటి ఎంజాయ్ చేయాలనే కార్యక్రమం తలం పెట్టాం. దాన్ని 100% సక్సెస్ జరిగింది. సంక్రాంతి అంటే మగవాళ్ళు ఎంజాయ్ చేసేది ఉంటుంది ఎప్పుడూ, కానీ మేము డిఫరెంట్గా లేడీస్ కూడా ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఇంట్లో వండుకొని పిండి వంటలు చేసుకుని ఉంటాం కాదు, బయటకు సరదాగా ఎంజాయ్ చేయాలి పండుగ రోజు అని ఆలోచనతో ఈ కార్యక్రమం